కథ, పెళ్లి చేసుకుంటానన్న ఒక వాగ్దానం, కుటుంబం నుంచి ఒత్తిడి, ఆ తర్వాత ఒక విషాదకరమైన మరణం. మ్మ్. ఇది కేవలం మనస్సు వెరిగిన కథ మాత్రమేనా, లేకపోతే చట్టం దృష్టిలో ఇదొక నేరమా? ఆ, సరిగ్గా ఇదే ప్రశ్న. ఈరోజు మనం యడ్విందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం కేసు గురించి లోతుగా చర్చిద్దాం. అసలు గుండెకోతకు, నేరానికి మధ్య ఉన్న సన్నని గీత ఎక్కడుందో చూద్దాం. ఖచ్చితంగా. ఈ కేసులో సుప్రీంకోర్టు ముందున్న ప్రధాన ప్రశ్న చాలా సున్నితమైనది. అంటే, కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల పెళ్లికి నిరాకరిస్తే దానివల్ల అవతలి వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే? అవును, దాన్ని ఐపీసీ సెక్షన్ 306 కింద ఆత్మహత్యకు ప్రేరేపించడం అనే నేరంగా చూడవచ్చా లేదా అన్నదే అసలు ప్రశ్న. ముందుగా ఈ కేసును అర్థం చేసుకోవాలంటే అసలు యడ్విందర్ సింగ్, ప్రదీప్ కౌర్ ఎవరో, వాళ్ళ కథ ఏంటి? ఇద్దరూ ప్రభుత్వ న్యాయవాదులు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అంత బానే ఉంది కదా, మరి సమస్య ఎక్కడొచ్చింది? సమస్య యడ్విందర్ కుటుంబం నుంచి వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రులు ఈ పెళ్లికి అస్సలు అంగీకరించలేదు. ఓ. దాంతో తన తండ్రిని ఒప్పించడానికి కొంచెం సమయం కావాలని యడ్విందర్ ప్రదీప్ను అడిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. అంటే అతను ఒక రకంగా ప్రేమించిన అమ్మాయికి కుటుంబానికి మధ్య నలిగిపోయాడు. కాని ఆ సమయం దొరకలేదనమాట. నవంబర్ 6, 2016న ప్రదీప్ కౌర్ ఆత్మహత్య చేసుకున్నారు. అవును, విషం తాగి చనిపోయారు. ఆ తర్వాత మరుసటి రోజే ఆమె తల్లి యడ్విందర్పై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అందులో యడ్విందర్ పెళ్లికి ఒప్పుకోకపోవడం వల్లే తన కూతురు చనిపోయిందని మాత్రమే చెప్పారు. మొదట కేవలం పెళ్లికి నిరాకరించాడనే ఆరోపణ మాత్రమే ఉందన్నమాట. మరి కేసింత తీవ్రంగా ఎలా మారింది? అక్కడే అసలు మలుపుంది. ఎఫ్ఐఆర్ ఇచ్చిన 2 రోజుల తర్వాత ప్రదీప్ తల్లి ఒక అదనపు వాంగ్మూలం ఇచ్చారు. అదనపు వాంగ్మూలమా? 2 రోజుల తర్వాత? అవును, అందులో కథనం మొత్తం మార్చేశారు. యడ్విందర్ తన కూతురుని మానసికంగా, శారీరకంగా వాడుకున్నాడని. ఓ. అంతేకాదు, నువ్వు చనిపోయినా నాకు పరవాలేదు అని అన్నాడని చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంటే 2 రోజుల్లో కథనం పూర్తిగా మారిపోయింది. కోర్టు ఇలాంటి మార్పులను ఎలా చూస్తుంది? ఇది కేసును బలహీనపరిచిందా? చాలా పెద్ద ప్రభావం చూపింది. కోర్టు దీన్ని చాలా అనుమానాస్పదంగా చూసింది. మొదట చెప్పినదానికి, తర్వాత చెప్పినదానికి పొంతన లేకపోవటం, ఆరోపణల తీవ్రతను కావాలనే పెంచినట్టు అనిపించటం కేసును బలహీనపరిచింది. ఇక్కడే సుప్రీంకోర్టు చట్టపరమైన విశ్లేషణ చేసింది. అసలు ఐపీసీ సెక్షన్ 306 కింద నేరం నిలబడాలంటే సెక్షన్ 107లో చెప్పినట్టు ప్రేరేపణ ఉండాలి. ప్రేరేపణ అంటే ఏంటి? చట్టం దానిని ఎలా వివరిస్తుంది? ప్రేరేపణ అంటే ఒకరిని చురుకుగా పురిగొల్పటం, ప్రోత్సహించటం లేదా ఏదైనా చర్య ద్వారా ఆత్మహత్య చేసుకునేలా నేరుగా తోయడం. యాక్టివ్ ఇన్స్టిగేషన్ అన్నమాట. కరెక్ట్. ఈ కేసులో యడ్విందర్ చర్యలలో అలాంటి చురుకైన ప్రేరేపణ లేదని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. మరి అతను ఉద్దేశం గురించి? అదే ముఖ్యమైన పాయింట్. ప్రదీప్ చనిపోవాలని దురుద్దేశం అంటే మెన్స్ రియా అతనికుందని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు చెప్పింది. మెన్స్ రియా అంటే నేరపూరిత ఉద్దేశం. అవును, ఆ ఉద్దేశం లేనిదే నేరం నిలబడదు. కేవలం పెళ్లికి నిరాకరించడం ఆత్మహత్యకు ప్రేరేపించడం అవ్వదు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ విశ్లేషణ తర్వాత సుప్రీంకోర్టు చివరి తీర్పేంటి? యడ్విందర్పై ఉన్న ఎఫ్ఐఆర్ను, దాని ఆధారంగా జరుగుతున్న విచారణను సుప్రీంకోర్టు పూర్తిగా రద్దు చేసింది. పూర్తిగా కొట్టివేసిందా? అవును. అంతేకాదు, నేరానికి అవసరమైన ప్రాథమిక అంశాలు లేనప్పుడు విచారణ కొనసాగించడం న్యాయాన్ని అపహాస్యం చేయడమే అని చాలా గట్టిగా వ్యాఖ్యానించింది. అయితే ఈ తీర్పు నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలేమున్నాయి? 2 కీలకమైన విషయాలున్నాయి. మొదటిది, పోలీసులకు ఇచ్చే వాంగ్మూలాన్ని తర్వాత మార్చడం వల్ల కేసు విశ్వసనీయత కోల్పోతుంది. నిజమే. భావోద్వేగంతో మొదట ఒక ఫిర్యాదిచ్చి తర్వాత ఇతరుల ప్రభావంతో కథనాన్ని మార్చాలని చూస్తే అది కోర్టులో నిలబడదు. ఇక రెండవది, సంబంధాలు విఫలమైనప్పుడు కలిగే తీవ్రమైన బాధను చట్టపరమైన నేరంగా మార్చడానికి ప్రయత్నించకూడదు. ఆత్మహత్యకు పురుగొల్పాలనే ప్రత్యక్ష ఉద్దేశం నిరూపించబడనంతవరకు విఫలమైన ప్రేమను నేరంగా చూడలేరు. లేకపోతే చట్టం దుర్వినియోగమవుతుంది. చట్టపరంగా ఈ విశ్లేషణ చాలా స్పష్టంగా ఉంది. కాని ఈ చర్చ మనలో ఒక ప్రశ్నను మిగిల్చింది. చట్టం ప్రకారం ఇది నేరం కాకపోవచ్చు, కాని ఇలాంటి విషాదకర సంఘటనలలో నైతిక బాధ్యత పరిధి ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ముగుస్తుంది?